సో హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి October 5th. అదే ఎక్స్ కంటెస్టెంట్స్ ఆ రోజు గ్రాండ్ లంచ్ 2.2 ఉండబోతుంది. ఎవరెవరు హౌస్లోకి వెళ్తున్నారు అవి చూద్దాము. అలాగే ఎలిమినేషన్ గురించి చూద్దాము. అలాగే నేను కష్టపడి రివ్యూ చేశాను నిన్న. నిఖిల్ అమ్మో సోనియా గురించి అర్థం చేసుకుంటున్నాడు, రియలైజేషన్ వస్తుంది. ఆయన వీడియో అప్లోడ్ చేసి వెళ్ళి లైవ్లో టీవీ పెట్టేటప్పటికి అక్కడ శుభ్రంగా వెళ్ళి ఆల్రెడీ సోనియాని హగ్గు చేసుకుని అక్కడ కూర్చొని శుభ్రంగా ఎక్స్ప్లెనేషన్ మొదలు పెట్టాడు. నేను సీతకి రెడ్ ఎగ్ ఇవ్వలేదు, కానీ నేను అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు, నీకే ఇస్తున్నాను, నీకు రెడ్ ఎగ్ ఇచ్చి కూడా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఇంకెవరికి నేను అలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను అని ఒక గంట అబ్బా అదే సుత్తి నడిచింది లైవ్లో. అసలు సోనియాకి పప్పెట్లేదు. అప్పుడే అన్నాం కదా సరే సోనియాకి పప్పెట్లా ఉంటున్నాడో కొంచెం బయటకు వచ్చేస్తున్నాడు అని వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది అక్కడ. మళ్ళీ నేను సీతకైతే అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, దట్ట రెడ్ కార్డ్ ఏం లేదబ్బా. తను ఈ గొడవ ఇవన్నీ ఎందుకు మాట్లాడాడంటే వాళ్ళ టీం వాళ్ళందరి దగ్గర ఎందుకు మాట్లాడాడంటే ఇప్పుడు రెడ్ ఎగ్ ఇవ్వాలి. సో రెడ్ ఎగ్ డైరెక్ట్గా సోనియాకి ఇచ్చేస్తే రెడ్ ఎగ్ ఇవ్వాలి, అది కూడా సోనియాకి ఇవ్వాలి. సో రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చేసేటప్పుడు మిగిలిన వాళ్ళంతా సోనియా తన ఫ్రెండు సోనియాకి ఇచ్చేస్తాడని అంటారు. కాబట్టి అలా అనకుండా ముందు వెళ్ళి అందరి దగ్గర సోనియాకి నాకు పడట్లేదు, సోనియాకి నాకు గొడవైంది, సోనియా నన్ను చీపుగా ఉండి నన్ను దొబ్బుకు తింటుంది, సో ఇప్పుడు తను ఎలాగాడుతుందో చూడాలి, అందుకే సోనియాకి ఇస్తున్నానని చెప్పేసి అందరి దగ్గర చెప్పడవన్నీ డ్రామాలు. తను క్లియర్గా సోనియాకే ఇవ్వాలనుకున్నాడు కాబట్టి బట్ ఆ నింద తన మీదకి రాకూడదు, సీతకి ఇవ్వకుండా సోనియాకి ఎందుకు ఇచ్చావంటారని వీళ్ళందరి దగ్గర డ్రామాలు ఆడి నాకు సోనియాకి పడట్లేదు అందుకే ఇస్తున్నాను అన్నట్టు అందరితోనూ మాట్లాడి పట్టుకెళ్ళి సోనియాకి ఇచ్చాడు. అంతే, ఆ డ్రామాలు అయిపోయాయి. రెడ్ ఎగ్ పట్టుకెళ్ళి చేతిలో పెట్టాడు, వెనకాల వెళ్ళి సారీ చెప్పేసుకుని ఒక హగ్ ఇచ్చుకుని గంటలు ఎక్స్ప్లెనేషన్ ఇది జరిగింది లైవ్లో. సో అది కాకుండా ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఎక్స్ప్లెనేషన్స్లో కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఈలోపు విష్ణు బయట ఊరికే తెగ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఆ పిల్ల అసలు తెలుగు మాట్లాడదు. సో బిగ్ బాస్ నుంచి గట్టిగా వార్నింగ్ వచ్చింది, సీరియస్ వార్నింగ్. విష్ణు నీకు ఎన్నిసార్లు చెప్తే, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది, దాన్ని ఇంగ్లీష్ షో అనుకుంటున్నావా ఇది తెలుగు షో అని చెప్పేసి బిగ్ బాస్ గట్టిగా ఇచ్చాడు. విష్ణుకి బాగా ఇచ్చాడు అనిపించింది, అసలు తెలుగు మాట్లాడదు అమ్మాయి. సో నెక్స్ట్ వచ్చేసి సోనియాతో నిఖిల్ మాటలు, నీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటేనే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, ఎప్పుడేమంటావో తెలీదు అని చెప్పేసి. సో ఈ డిస్కషను, నువ్వేమో నేను చెయ్యి పట్టుకుంటే విదిలించుకుని వెళ్ళిపోయావు, సో నేను చాలా ఫీల్ అయిపోయాను. సో ఈ డిస్కషను మళ్ళీ ఆపోజిట్ టీం వాళ్ళు నేను నీకు బాడీ గార్డ్ని అంటున్నారు అని చెప్పేసి ఇవన్నీ చెప్పాడనమాట. మరి బాడీ గార్డ్లో బిహేవ్ చేస్తే బాడీ గార్డ్ అనే అంటారు మరి. సో అది జరిగింది. నెక్స్ట్ ఈ సుత్తి వినలేము, ఒక గంట 2 గంటలు జరిగింది వీళ్ళ మధ్య సుత్తి. నేనైతే మ్యూట్లో పెట్టి కూర్చున్నాను. సో వాళ్ళు మరి అంతా నేనేమైనా మిస్ అయ్యే పాయింట్లు ఏమైనా మాట్లాడుకున్నారేమో కానీ చిరాకు వచ్చింది. అంతసేపు ఒకళ్ళ సుత్తి కెమెరాలు ఉన్నాయి చూడు, ఈ కెమెరాలు ఎప్పుడు సోనియా ఎక్కడుంటే అక్కడే ఉంటాయి, వేరే ప్లేస్కి వెళ్ళావు, హౌస్లో ఇంక జనాలు లేరా, ఇదే లైవ్లో ఇదే చూపిస్తున్నాడు. ఈరోజు 12 o'clockకి క్లోజ్ చేస్తాడు కదా ఫ్రైడే, ఆ 12 o'clock వరకు ఇదే సుత్తి హౌస్లో ఇంకా హౌస్ మేట్స్ ఎవరు లేనట్టు వీళ్ళదే చూపిస్తున్నాడు. వీళ్ళేమో నిఖిల్ ఎక్స్ప్లెనేషన్, ఆమె క్వశ్చన్స్ ఇదే జరిగింది. సో నేను నాకు బోర్ కొట్టి మ్యూట్లో పెట్టాను, కొంచెం ఏమన్నా చేంజ్ చేస్తా మ్యూట్ తీద్దామని. కెమెరామెన్ ఏమో చేంజ్ చేయలేదు, నేను మ్యూట్ తీయలేదు. సో అది జరిగింది. వాళ్ళు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటే ఏం చేయలేము, రేపు ఎలాగో ఎపిసోడ్లో వేస్తారు నాగార్జున గారు ముందు. అది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు ప్రేరణ గురించి మాట్లాడుతుంది అనమాట. నేను ప్రేరణ హౌస్లోకి వచ్చాక మేము బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం, మా మధ్య బాండ్ ఇంకా పెరుగుతుంది అనుకుంటే ఇదేంటో మా మధ్య ఎలా అయిపోయింది, మేమిద్దరం ఇలా విడిపోయాం అని చెప్తుంది. ఈ అమ్మాయి కలవాలని ఉంది ప్రేరణతో, బట్ ఈగోలు అడ్డొస్తున్నాయి వీళ్ళకి. సో అది మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రేరణతో ట్రిప్ నిన్న ఎప్పుడు అంటుంది, ప్రేరణతో ఒకవేళ బిగ్ బాస్లో ట్రిప్పులు ప్లాన్ చేస్తున్నారు కదా బిగ్ బాస్ టీం కదా అదే వాళ్ళ లోపల కంటెస్టెంట్స్, అలాంటి ట్రిప్స్కి ప్రేరణ ఉంటే నేను రానంట. సో నిన్నేమో అలా అన్నది, ఈ రోజేమో మా ఇద్దరికి మంచి బాండ్ అవుతుంది అనుకుంటే ఇలాగా మేమిద్దరం విడిపోతున్నాము అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ ఎలిమినేషన్ గురించి. ఎలిమినేషన్ క్లియర్గా ఎక్కువ ఛాన్సెస్ నైనికాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, నైనిక ఆర్ అభయ్ వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పృథ్వీని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఎంతవరకు ఏమవుతో తెలియదు కానీ రేపు నేను అక్కడ ఎలిమినేషన్ అవ్వగానే మీకు వెంటనే అటు ఇన్స్టాగ్రామ్లోనే ఇక్కడ యూట్యూబ్లోనే ఇస్తాను. మన బిగ్ బాస్ తెలుగు స్పై అని వచ్చేసి ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, ఫస్ట్ నేను అక్కడ ఇస్తాను. సో వచ్చేసేయండి. ఎక్కువ ఛాన్సెస్ అభయ్ అలాగే నైనిక, వీళ్ళిద్దరిలో కూడా నైనిక నుంచి కంటెంట్ తక్కువ వస్తుంది కాబట్టి నైనికని పంపేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ అభయ్ మీద బిగ్ బాస్ పీకల వరకు ఉంటుంటే కనుక అభయ్ని పంపుతాడు. సో ఈ రెండిట్లో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసి హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళలో అవినాష్ కన్ఫర్మ్డ్. అది BB4 కంటెస్టెంట్ అవినాష్ కన్ఫర్మ్డ్. సో హౌస్లో ప్రస్తుతానికి కామెడీ లేదు కాబట్టి కమెడియన్గా ఇతను తీసుకొస్తున్నారు. రెండో హరితేజ, BB1 కంటెస్టెంట్. ఈ అమ్మాయి BB1లో ఉన్నప్పుడు చాలా మందికి బాగా నచ్చింది. ఇప్పుడు ఎలా నచ్చుతుంది అన్నది మనం చెప్పలేం. 8 సీజన్స్ కదా, 7 సీజన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతుంది. అప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు హరితేజ నచ్చింది. ఇప్పుడు ఎంతమందికి నచ్చుతుంది, ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేము. సో మీలో ఎవరైనా హరితేజ ఫేవరెట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ రోహిణి, BB3 కంటెస్టెంట్స్. రోహిణి ఎవరు, హరితేజను అలాగే అవినాష్, వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా వస్తారు. అలాగే నైని పావని, BB7 కంటెస్టెంట్ నైని పావని. సో నైని పావని కూడా ఖచ్చితంగా వస్తుంది. అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళింది కదా ఆ అమ్మాయి ఖచ్చితంగా 100% హౌస్లోకి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగానే ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరి పేరు ఎవరు చెప్పాను, రోహిణి. ఈ అమ్మాయి కూడా అదే కమెడియన్, జబర్దస్త్ రోహిణి. ఈ అమ్మాయి ఈవిడ కూడా తను వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం 90% వస్తుంది. ఈతేను BB3లో వచ్చింది కానీ పాపం అప్పుడు తన కామెడీ ఏమి బయటకు రాలేదు. కోర్స్ బయటకు వచ్చాక తను ఒక కమెడియన్గా బాగా సక్సెస్ అయింది. సో అప్పుడు తను ఫీల్ అయింది తన కామెడీ ఏది బయటికి రాలేదు అని చెప్పేసి అప్పుడు ఆ సీజన్లో. బట్ ఆ తర్వాత అప్పుడు ఎందుకు రాలేదంటే ఆ సీజన్లో ఈయన ఉన్నారు, మన డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ గారు. సో మేబీ ఆయన కంటెంట్ ఎక్కువ వచ్చి ఈయన తిన్న తక్కువ వచ్చిందనో ఎందుకు అప్పుడు తిన్న ఎలిమినేట్ చేస్తారు. బట్ ఆ తర్వాత తను బయటకు వచ్చాక కమెడియన్గా బాగా సక్సెస్ అయింది. సో ఇప్పుడు తను కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో వీళ్ళ నలుగురు అయితే ప్రస్తుతానికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇంకో ఇద్దరిని కూడా తీసుకొస్తారు. BB7 నుంచి నైని పవన్ వస్తుంది కదా, తను కాకుండా ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉంది. 6 నుంచి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇంకా BB2 నుంచి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఇంకా ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు, జరుగుతున్నాయి టాక్స్. సో వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయ్యాక చెప్తా. సో మీరైతే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు? సో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా నేను 4 పేర్లు చెప్పాను కదా, అవినాష్, హరితేజ, నైని పావని, రోహిణి. వీళ్ళ నలుగురిలో మీ ఫేవరెట్ ఎవరు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అన్నది కామెంట్ చేయండి. అక్కడ ఎలిమినేషన్ అవగానే మీకు వెంటనే అప్డేట్ ఇస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.